ఇక ఉప్పన్నాక డబ్బలో ఉండాలి, నిప్పన్నాక పొయ్యిలో ఉండాలి. రెండు వేరువేరుగా ఉంటేనే సేఫ్. పొరపాటున కలిస్తే చిటపటే. విడిపోయిన భార్యాభర్తల కథ కూడా అంతే. ఊళ్ళో ఒకరంటే పొలిమేరాలో ఇంకొకరుండాలి. మినిమం అంత డిస్టెన్స్ పాటిస్తేనే ఇద్దరు ప్రశాంతంగా బతుకుతారు. కాదు కూడదని ఎదురుపడితే ఇదిగో ఇలాగే దబిడదిబిడే జరుగుతోంది. విడిగా ఉంటున్న భార్యాభర్తలు అనుకోకుండా ఎదురుపడ్డారు. ఇంకేముంది, ఇద్దరిలో ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంది. పొట్టున గొడవ పడ్డారు. ఈస్ట్రోజన్కి అంతుంటే ప్రొజెస్టెరాన్కు ఎంతుండాలి అనుకున్నాడు భర్త. ఆవేశంతో బండరాయి తీసుకుని భార్య నెత్తి పలగొట్టాడు. సమయానికి అక్కడున్న వాళ్ళు కాపాడి బాధితురాల్ని 108 ఎక్కించి ఆసుపత్రికి పంపారు. కోపిష్టి భర్తను పోలీసు జీప్ ఎక్కించి ఠానాకు సాగనంపారు. ఇక ఖమ్మం నగరంలో నిన్న ఈ సంఘటన జరిగింది. ఇక ఈ ఆదర్శ దంపతుల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కుసుమంచి మండలం గురాయివాయిగూడెం గ్రామానికి చెందిన పూర్ణచందర్రావు కుమారి మొగుడు పెళ్లారు. వీరిద్దరికీ ఒక కొడుకు. కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ గత 6 నెలల నుంచి విడిగా ఉంటున్నారు. కొడుకేమో ఖమ్మం నగర శివార్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. నిన్న సెకండ్ సాటర్డే హాలిడే అని ఒకరికి తెలియకుండా ఒకరు కొడుకును చూద్దామని వెళ్లారు. పిల్లాడికి బాగానే భోజనం తినిపించారు. తర్వాత ఏమైందో గాని భార్యాభర్తలిద్దరూ గొడవకు దిగారు. మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త రాయి తీసుకుని భార్య తల మీద కొట్టాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థుల తల్లిదండ్రులు బాధితురాల్ని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలేమైందని ఆరా తీస్తున్నారు. తెలుసు కదా, విడిపోయిన భార్యాభర్తలైనా సరే మాట మీదుండాలి. అదే ఇద్దరి సేఫ్టీ.